Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word with, part 2. With means తో, along with means దానితో పాటు or వెంట. He wrote it with a pen means అతడు దానిని పెన్తో వ్రాసాడు. She cut it with the knife means ఆమె దానిని కత్తితో కోసింది. He fought with Ramesh means అతడు రమేష్తో కొట్లాడాడు. I am playing with my friends means నేను మా స్నేహితులతో ఆడుకుంటున్నాను. Ramesh stayed with us until the last Sunday means రమేష్ మాతో గత ఆదివారం వరకు ఉన్నాడు. She came along with her mother means ఆమె వాళ్ళ అమ్మగారి వెంట వచ్చింది. Come along with me where I go means నేను ఎక్కడికి వెళ్లితే అక్కడికి నా వెంట రా. Anita goes to the college along with Swati means అనిత స్వాతితో పాటు కాలేజీకి వెళ్తుంది. I cook along with my sister means నేను మా అక్కతో పాటు వంట వండుతాను. I went along with my parents means నేను మా తల్లిదండ్రులతో పాటు వెళ్ళాను. In accordance with means అనుసరించి. He brawls with everybody means అతడు ప్రతి ఒక్కరితో గొడవ పడతాడు. I speak with them not only in Hindi but also Telugu. నేను వారితో హిందీలోనే కాదు తెలుగులో కూడా మాట్లాడతాను. I fought with Anita means నేను అనితతో కొట్లాడాను. Here I means నేను, I fought means నేను కొట్లాడాను. With means తో. I cut with the knife means నేను కత్తితో కోసాను. Here I cut means నేను కోసాను. With means తో. Knife means కత్తి. హరి ప్లేస్ విత్ ద చిల్డ్రన్ మీన్స్ హరి పిల్లలతో ఆడుతాడు. హియర్ హరి ప్లేస్ మీన్స్ హరి ఆడుతాడు. విత్ మీన్స్ తో. చిల్డ్రన్ మీన్స్ పిల్లలు. విత్ ద చిల్డ్రన్ మీన్స్ పిల్లలతో. ఐ రోట్ విత్ పెన్ మీన్స్ నేను పెన్తో వ్రాసాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ రోట్ మీన్స్ నేను వ్రాసాను. విత్ మీన్స్ తో. విత్ హూమ్ ఆర్ యు గోయింగ్ మీన్స్ నువ్వు ఎవరితో వెళ్తున్నావు. హియర్ విత్ హూమ్ మీన్స్ ఎవరితో. గోయింగ్ మీన్స్ వెళ్తున్నావు. ఆర్ యు గోయింగ్ మీన్స్ నువ్వు వెళ్తున్నావా. విత్ హూమ్ ఆర్ యు గోయింగ్ మీన్స్ నువ్వు ఎవరితో వెళ్తున్నావు. విత్ హూమ్ డు యు టాక్ మీన్స్ నువ్వు ఎవరితో మాట్లాడుతావు. హియర్ విత్ మీన్స్ తో. విత్ హూమ్ మీన్స్ ఎవరితో. డు యు టాక్ మీన్స్ మాట్లాడుతావా. విత్ హూమ్ డు యు టాక్ మీన్స్ నువ్వు ఎవరితో మాట్లాడుతావు. విత్ హూమ్ ఆర్ యు మీన్స్ నువ్వు ఎవరితో ఉన్నావు. హూ విల్ కమ్ అలాంగ్ విత్ యూ మీన్స్ నీతో పాటు ఎవరు వస్తారు. హియర్ హూ విల్ కమ్ మీన్స్ ఎవరు వస్తారు. హూ మీన్స్ ఎవరు. అలాంగ్ విత్ మీన్స్ పాటు. అలాంగ్ విత్ యూ మీన్స్ నీతో పాటు.
నీతో పాటు is singular. If you want to use this one for plural, you have to say మీతో పాటు. So నీతో పాటు is singular, మీతో పాటు is plural. Whom did you speak with means నువ్వు ఎవరితో మాట్లాడావు. Can you speak with everyone means నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడుతావా. Here can you speak means నువ్వు మాట్లాడుతావా. With means తో, everyone means ప్రతి ఒక్కరు. With everyone means ప్రతి ఒక్కరితో. రమేష్ అండ్ అరుణ్ fought with each other means రమేష్ మరియు అరుణ్ ఒకరితో ఒకరు కొట్లాడారు. Here and means మరియు, రమేష్ అండ్ అరుణ్ fought means రమేష్ మరియు అరుణ్ కొట్లాడారు. With each other means ఒకరితో ఒకరు. అనిత అండ్ స్వాతి helped with each other means అనిత మరియు స్వాతి ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. Here and means మరియు, అనిత అండ్ స్వాతి helped means అనిత మరియు స్వాతి సహాయం చేసుకున్నారు. With each other means ఒకరికి ఒకరు. రమేష్ was with many problems means రమేష్ చాలా సమస్యలతో ఉండెను. Here రమేష్ was means రమేష్ ఉండెను. With means తో, many means చాలా, problems means సమస్యలు. With many problems means చాలా సమస్యలతో. Do not drive the car with speed means వాహనమును వేగముగా నడపవద్దు. Here do not drive means నడపవద్దు. With speed, actually with speed means వేగంతో, but here you can say వేగముగా. My son went to the college with his friends means మా అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్ళాడు. Here my son means మా అబ్బాయి, my son went means మా అబ్బాయి వెళ్ళాడు. To means కు or కి, to college means కాలేజీకి. With his friends means అతడి స్నేహితులతో, but here we can say వాళ్ళ స్నేహితులతో. వాళ్ళ means their. Friends means స్నేహితుడు. With means తో. Do not bring anyone with you means మీతో పాటు ఎవరిని తీసుకుని రావద్దు. Here do not bring means తీసుకుని రావద్దు. Anyone means ఎవరు. Here in this sentence we have to say ఎవరిని. With you means మీతో పాటు. Are you single or with your family means నువ్వు ఒక్కడివేనా లేక కుటుంబంతో ఉన్నావా. Here are you single means నువ్వు ఒక్కడివేనా. We use this one for masculine gender and the other meaning నువ్వు ఒక్కదానివేనా, it is used for feminine gender. Or means లేక. With your family means కుటుంబంతో. Do not fight with her means ఆమెతో గొడవ పడవద్దు. Here do not fight means గొడవ పడవద్దు. With her means ఆమెతో. I am unable to converse with them in Hindi means నేను వారితో హిందీలో మాట్లాడలేకపోతున్నాను. Here I means నేను, I am unable to converse means నేను
మాట్లాడలేకపోతున్నాను. విత్ దెమ్ మీన్స్ వారితో. ఇన్ హిందీ మీన్స్ హిందీలో. ఆర్ యూ కంపేరింగ్ మీ విత్ హిమ్ మీన్స్ మీరు నన్ను అతడితో పోలుస్తున్నారా. హియర్ ఆర్ యూ కంపేరింగ్ మీన్స్ మీరు పోలుస్తున్నారా. మీ మీన్స్ నన్ను, విత్ హిమ్ మీన్స్ అతడితో. ఆర్ యూ టేకింగ్ దెమ్ విత్ యూ మీన్స్ వారిని మీతో తీసుకుని వెళ్తున్నారా. హియర్ ఆర్ యూ టేకింగ్ దెమ్ మీన్స్ మీరు వారిని తీసుకుని వెళ్తున్నారా. విత్ యూ మీన్స్ మీతో. ఈజ్ హీ యాంగ్రీ విత్ మీ మీన్స్ అతడు నా మీద కోపంగా ఉన్నాడా. హియర్ ఈజ్ హీ యాంగ్రీ మీన్స్ అతడు కోపంగా ఉన్నాడా. విత్ మీ మీన్స్ నాతో, బట్ హియర్ యూ కెన్ సే నా మీద. మీద మీన్స్ ఆన్. హ్యాస్ హీ కమ్ విత్ హిస్ వైఫ్ మీన్స్ అతడు తన భార్యతో వచ్చాడా. హియర్ హ్యాస్ హీ కమ్ మీన్స్ అతడు వచ్చాడా. విత్ హిజ్ వైఫ్ మీన్స్ తన భార్యతో. వైఫ్ మీన్స్ భార్య. డస్ హీ కోఆపరేట్ విత్ యూ మీన్స్ అతడు మీతో సహకరిస్తాడా. ఆర్ యూ కెన్ ఆల్సో సే మీకు సహకరిస్తాడా. డస్ హీ కోఆపరేట్ మీన్స్ అతడు సహకరిస్తాడా. విత్ యూ మీన్స్ మీతో, బట్ ఇన్ దిస్ సెంటెన్స్ యూ కెన్ ఆల్సో సే మీకు. డిడ్ యూ ప్లే క్రికెట్ విత్ హిమ్ మీన్స్ నువ్వు అతడితో క్రికెట్ ఆడావా. హియర్ డిడ్ యూ ప్లే మీన్స్ నువ్వు ఆడావా. నువ్వు ఆడావా ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్. మీరు ఆడారా ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లూరల్. విత్ హిమ్ మీన్స్ అతడితో. విల్ యూ ప్లే విత్ మీ అనదర్ గేమ్ మీన్స్ నాతో మీరు మరొక ఆట ఆడుతారా. హియర్ విల్ యూ ప్లే మీన్స్ మీరు ఆడుతారా. విత్ మీ మీన్స్ నాతో, అనదర్ మీన్స్ మరొక, గేమ్ మీన్స్ ఆట. ఇట్ ఈస్ డెకరేటెడ్ విత్ ఫ్లవర్స్ మీన్స్ ఇది పువ్వులతో అలంకరించబడింది. హియర్ ఇట్ మీన్స్ ఇది. ఇట్ ఈస్ డెకరేటెడ్ మీన్స్ ఇది అలంకరించబడింది. ఫ్లవర్స్ మీన్స్ పువ్వులు. విత్ ఫ్లవర్స్ మీన్స్ పువ్వులతో. ఇట్ ఈస్ వాష్డ్ విత్ క్లీన్ వాటర్ మీన్స్ ఇది పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేయబడినది. హియర్ ఇట్ మీన్స్ ఇది. ఇట్ ఈస్ వాష్డ్ మీన్స్ ఇది శుభ్రం చేయబడినది. విత్ మీన్స్ తో. క్లీన్ మీన్స్ పరిశుభ్రమైన. వాటర్ మీన్స్ నీరు. విత్ క్లీన్ వాటర్ మీన్స్ పరిశుభ్రమైన నీటితో. ఐ యామ్ కమింగ్ విత్ మై రిలేటివ్స్ మీన్స్ నేను మా బంధువులతో వస్తున్నాను. హియర్ విత్ మై రిలేటివ్స్ మీన్స్ మా బంధువులతో. రిలేటివ్స్ మీన్స్ బంధువులు. ఐ యామ్ కమింగ్ విత్ కీస్ మీన్స్ నేను తాళం చెవులతో వస్తున్నాను. హియర్ విత్ కీస్ మీన్స్ తాళం చెవులతో. కీస్ మీన్స్ తాళం చెవులు. వై డోంట్ యూ కమ్ విత్ మీ మీన్స్ నువ్వు నాతో ఎందుకు రావు. వై డోంట్ యూ కమ్ మీన్స్ నువ్వు ఎందుకు రావు. విత్ మీ మీన్స్ నాతో. ఐ అటెండ్ ద మ్యారేజ్ విత్ మై బ్రదర్ మీన్స్ నేను వివాహానికి మా తమ్ముడితో హాజరు అవుతాను. హియర్ ఐ మీన్స్ నేను. ఐ అటెండ్ మీన్స్ నేను హాజరు అవుతాను. ఐ అటెండ్ ద మ్యారేజ్ మీన్స్ నేను వివాహానికి
హాజరు అవుతాను. మ్యారేజ్ మీన్స్ వివాహము అండ్ we add the meaning of to also. To means who or ki. So to the marriage means వివాహానికి. With my brother means మా తమ్ముడితో. With means తో. My brother means మా తమ్ముడు. With my brother means మా తమ్ముడితో. The bird is flying with wings means పక్షి రెక్కలతో ఎగురుతుంది. Here bird means పక్షి. The bird is flying means పక్షి ఎగురుతుంది. With wings means రెక్కలతో. Wings means రెక్కలు. With wings means రెక్కలతో. Consistent with means నియమానుసారం or తగినట్టు. Fraught with means నిండిన కూడిన. Lumber with means ఇష్టం లేని పని చేయు. On par with means సాటిగా సరిసమానంగా. She is angry with me means ఆమె నాపై కోపంగా ఉంది. Here she means ఆమె. She is angry means ఆమె కోపంగా ఉంది. With me means నాకు, but here in this sentence we say నాపై. పై means on. With whom means ఎవరితో. She hit me with a stick means ఆమె నన్ను కర్రతో కొట్టింది. Here she means ఆమె. She hit me means ఆమె నన్ను కొట్టింది. With a stick means కర్రతో. Stick means కర్ర. With means తో. I cut myself with that knife means ఆ కత్తితో నన్ను నేను కోసుకుంటుని. Here I means నేను. I cut myself means నన్ను నేను కోసుకుంటుని. With that knife means ఆ కత్తితో. That means ఆ. With means తో. Knife means కత్తి. I have an account with this bank means ఈ బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది. Here I have means నాకు ఉంది or నేను కలిగి ఉన్నాను. With this bank means ఈ బ్యాంకుతో, but in this sentence we say ఈ బ్యాంకులో. లో means in. She went along with them means ఆమె వారితో పాటు వెళ్ళింది. Here she means ఆమె. She went means ఆమె వెళ్ళింది. Along with them means వారితో పాటు. With means తో. The girls are busy with their homework means ఆ అమ్మాయిలు వారి యొక్క హోంవర్క్తో తీరిక లేకుండా ఉన్నారు. Here the girls means ఆ అమ్మాయిలు. Girls means అమ్మాయిలు. The girls are busy means ఆ అమ్మాయిలు తీరిక లేకుండా ఉన్నారు. With means తో. Their means వారి. With their homework means వారి or వారి యొక్క హోంవర్క్తో.